కాకినాడ జిల్లా తాళ్లరేవు టీడీపీ జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. బీసీ కాపు కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు సమావేశాన్ని బహిష్కరించారు. ఏకపక్షంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అంటున్నారు. కనీస గౌరవం దక్కడం లేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాళ్లరేవు మండలంలో 15 కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరైతే జనసేనకు కేవలం 4 కేటాయించారు. బీసీ కార్పొరేషన్ రుణాల్లో కనీసం 10% కూడా కేటాయించలేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన 40% రుణాలు కేటాయించే వరకు పోరాడతామని జనసేన నాయకులు అంటున్నారు. కాపు కార్పొరేషన్ లోన్లు కానీ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ మరి 4 మండలాల్లో జరిగినటువంటి కార్యక్రమానికి ఇక్కడ తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి నాయకుడైనటువంటి ఒక జనసేన అధ్యక్షుడైనటువంటి నన్ను కానీ నా సభ్యులు కానీ పిలకుండా అక్కడ ఆ 3 మండలాల్లో కూర్చోబెట్టుకుని మాట్లాడడం జరిగింది. తర్వాత లిస్టు కూడా మాకు 4 మండలాలు పెట్టుకుని కూర్చున్నప్పుడు లిస్ట్ వచ్చింది తప్ప ఆ 3 మండలాలు తెలుగుదేశం లిస్టు బయటకు ఇచ్చారు తప్ప తాళ్లరేవు మండలం తెలుగుదేశం లిస్టు బయటకు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఏం చెప్పారంటే మీ జనసేన మీటింగ్ ఏమి లేదు, మీరు వేరేగా పెట్టుకుని చూసుకోండి, మీరు ఇక్కడ ఉండక్కలేదు, మీరు మాట్లాడక్కలేదు అన్నట్టు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎలాగైతే పొద్దు భాగం నాకు అర్థమవట్లేదు, పుచ్చుకున్న సంబంధాలు కూడా తెలియట్లేదు. జనసేన పార్టీకి మాత్రం అన్యాయం జరుగుతుంది. 15 కాపు కార్పొరేషన్లు ఇస్తే దాంట్లో 4 కాపు కార్పొరేషన్లు తాళ్లరేవు మండలానికి 15 వస్తే 4 కేటాయించారు. మిగిలిన మండలాల్లో 50-50 20 ఉంటే 10 తీసుకున్నారు, 15 ఉంటే 7-8 తీసుకున్నారు. ఈ రకంగా తాళ్లరేవు మండలాన్ని చిన్న చూపు చూడడం అనేది సబబు కాదని, మనకు 40% ఇవ్వాలి, దెబ్బలాడండి అని చెప్తే కనీసం దెబ్బలాడడానికి కూడా కాదు కదా, మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఈ రోజున కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మాకు జనసేన కేటాయించిన లోన్లు కూడా అవసరమైతే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. టీడీపీ వాళ్ళే వాళ్ళు కేటాయించుకుని ఈ లోన్లు కూడా వాళ్ళే తీసుకుని మాకు జనసేన పార్టీకి ఏమీ అక్కర్లేదు మరి మేము బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం.